హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చలికాలం కదండి, అందులోనూ తుఫాను కారణంగా వాతావరణం మరింత చల్లగా మారింది కదా, అందుకని నేను మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను. కారంగా క్రిస్పీగా మంచి టేస్ట్తో కారపొరుగులు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం ఇక్కడ నేను ముందుగానే శుభ్రం చేసుకున్న బొరుగులను 8 కప్పుల దాకా తీసుకుంటున్నాను. అలాగే బొరుగులు అనేవి క్రిస్పీగా ఉండాలి, లేదంటే స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వేపడం లేదండి, నేను తీసుకున్న బొరుగులు అనేవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా 2 వేళ్ళతో తుంచితే ఈజీగా విరిగేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారపొడి, రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఫైనల్గా 7-8 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకొని తీసుకోండి. చూడండి, కారం అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకోండి. ఒకవేళ మీరు పల్లీలు తక్కువగా తీసుకోవాలనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. ఎక్కువసేపు వేయిస్తే త్వరగా మాడిపోతాయి. ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం స్టాప్ అయినప్పుడు వీటిని తీసి మనం బొరుగులు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి. వేరే కప్పులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బొరుగులలోకి తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేపితే సరిపోతుందండి. పుట్నాలు అనేవి చాలా త్వరగా మాడిపోతాయి, అందుకే 1/2 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. ఇలా వేగిన వీటిని కూడా మరమరాలు పల్లీలు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 5 ఎండుమిరపకాయల్ని ఇలా 2 ముక్కలుగా తుంచి వేయండి, చిన్న ముక్కలుగా. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను కూడా అంతా వేసేసి ఫైనల్గా 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ కారం పసుపు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కారం అనేది ఉండలు కట్టకుండా బాగా పొడిగా అయ్యేలాగా కలపాలన్నమాట. ఇప్పుడు దీనిని మనం ముందుగా తీసుకున్న బొరుగుల్లోకి ఈ కారాన్ని వేసి బాగా కలిసేలాగా కలపండి. ఈ కారం అంతా కూడా బొరుగులకి బాగా పట్టాలన్నమాట. ఇక ఇంతేనండి. ఇందులోనే కొంచెం బూందీ వేసి కలుపుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ చలికాలంలో మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.